అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడండి కేవలం ఒక డాన్స్ గురించి మాట్లాడుకోవట్లేదు, కథలు చెప్పే ఒక సజీవమైన కళారూపం గురించి తెలుసుకోబోతున్నాం. అదే మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే కూచిపూడి. అసలు ఈ అద్భుతమైన కళ ఎలా పుట్టింది, దాని స్పెషాలిటీ ఏంటి? సరే పదండి, ఈ ప్రయాణంలో అన్నీ కలిసి తెలుసుకుందాం. చూడండి, కూచిపూడి అంటే కేవలం కొన్ని అందమైన స్టెప్స్, కదలికలు అనుకుంటే పొరపాటే. అలా చూస్తే దాని అసలైన ఆత్మని మనం మిస్ అయిపోతాం. అందుకే ముందు ఈ ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు ఈ నృత్య నాటకం అంటే ఏంటి? ఎందుకంటే కూచిపూడి కేవలం కళ్లతో చూసేది కాదు, మనసుతో అనుభవించాల్సింది. కథల్ని వినడానికి, ఆ ఫీలింగ్స్ని పంచుకోవడానికి పుట్టిన కళ అన్నమాట. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా కూచిపూడి సారాంశం అసలేంటిది అని, తర్వాత ఒక యోగి పవిత్ర దర్శనం అంటే దీని వెనకున్న కథ, ఆ తర్వాత కథాకథన కళ అంటే స్టోరీస్ ఎలా చెప్తారో అని, నెక్స్టు ఈ సంప్రదాయాన్ని నిలబెట్టిన దిగ్గజాలు, ఇక చివరగా కూచిపూడి వారసత్వం గురించి మాట్లాడుకుందాం. అంటే దాని పుట్టుక నుంచి దాన్ని తీర్చిదిద్దిన గొప్పవాళ్ల వరకు ప్రతి యాంగిల్ని మనం టచ్ చేయబోతున్నాం. రైట్, మన ప్రయాణం ఇక్కడ్నుంచే స్టార్ట్. కూచిపూడి సారాంశం చూడండి, ప్రతి కళారూపానికి ఒక పునాది, ఒక ఊరు అంటూ ఉంటుంది కదా. మరి మన కూచిపూడి కథ ఎక్కడ మొదలైందో చూసేద్దాం పదండి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక చిన్న పల్లెటూరు ఒక గొప్ప కళకు పుట్టినిల్లయింది. కృష్ణా జిల్లాలో ఆ నది ఒడ్డున ఉన్న కూచిపూడి అనే ఊళ్ళో పుట్టింది ఈ నృత్యం. అందుకే ఆ ఊరి పేరే దీనికొచ్చేసింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. అందుకే అంటాను, కూచిపూడిని జస్ట్ డాన్స్ అంటే సరిపోదు, దీన్ని నాట్య మేళం అని పిలుస్తారు. అంటే ఏంటంటే నాట్యం అంటే డాన్స్, సంగీతం అంటే మ్యూజిక్, ఇంకా నాటకం అంటే డ్రామా. ఈ మూడు కలిస్తే వచ్చే ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అవును, ప్రతి గొప్ప క్రియేషన్ వెనుక ఒక విజనరీ ఉంటారు కదా. మరి కూచిపూడి వెనుకున్న ఆ గొప్ప వ్యక్తి ఎవరు? ఇప్పుడు మనం ఆ యోగి యొక్క పవిత్ర దర్శనం, ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఆయనే శ్రీ సిద్ధేంద్ర యోగి. ఈయన కేవలం ఒక గురువు మాత్రమే కాదు, కూచిపూడికి ఒక స్ట్రక్చర్, ఒక పద్ధతి, ఒక శాస్త్రాన్నిచ్చి దాన్ని తీర్చిదిద్దిన మహానుభావుడు. చెప్పాలంటే ఈ రోజు మనం చూస్తున్న కూచిపూడికి రూపకర్త ఆయనే. ఇది నిజంగా ఒక అద్భుతమైన కథ. ఫస్ట్ సిద్ధేంద్ర యోగికి ఒక దర్శనం, ఒక విజన్ వచ్చిందనమాట. ఆ విజన్ని ఆయన భామా కలాపం అనే ఒక అద్భుతమైన నాటకంగా రాశారు. ఆ తర్వాత ఏం చేశారంటే కూచిపూడి గ్రామంలోని బ్రాహ్మణ యువకుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఈ విద్యను నేర్పించారు. అంతేకాదు, ఈ కళను తరతరాలుగా మీరే కాపాడాలి అని వాళ్లచేత ఒక గట్టి ప్రమాణం కూడా చేయించారు. సరే, అంత బావుంది. కాని స్టేజ్ మీద అసలు ఏం జరుగుతుంది? కూచిపూడిలో కథల్ని ఎలా చెప్తారు? ఇప్పుడు మనం కూచిపూడి భాష గురించి, అంటే దాని స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఈ ప్రదర్శనకి 4 పిల్లర్స్ లాంటి ఉన్నాయన్నమాట. అవేంటంటే నృత్యం, సంగీతం, నాటకం, ఇంకా అభినయం. ఇవి వేరువేరు కాదండోయ్, అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఎలాగంటే డాన్స్ ఏమో ఫీలింగ్ని చూపిస్తుంది, మ్యూజిక్ దానికి ప్రాణం పోస్తుంది, డ్రామా ఏమో కథని ముందుకు నడిపిస్తే, అభినయం అంటే ఎక్స్ప్రెషన్స్ ఆ క్యారెక్టర్స్ని మన కళ్ల ముందు నిలబెడతాయి. ఈ కళ వెనక ఉన్న మీన్ పర్పస్ కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, భక్తిని పంచటం. రామాయణం, భాగవతం లాంటి మన పురాణాల్లోని కథల్ని, వాటిలో ఉన్న మంచిని, భక్తిని జనాలకి సింపుల్గా అర్థమయ్యేలా కళ్లకు కట్టినట్టు చూపించడమే కూచిపూడి అసలు లక్ష్యం. చూడండి, ఒక కళని సృష్టించడం ఒక ఎత్తైతే దాన్ని కాపాడి తరతరాలకు అందించడం ఇంకా గొప్ప విషయం కదా. ఇప్పుడు మనం ఈ కూచిపూడి సంప్రదాయాన్ని తమ భుజాల మీద మోసి ముందుకు నడిపించిన కొందరు లెజెండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ పేర్లు చూడండి, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగారు, వెంపటి చినసత్యం గారు, ఇలాంటి మహానుభావులు ఈ కళను ప్రపంచానికి పరిచయం చేశారు. అలాగే వేదాంతం సత్యనారాయణ శర్మ లాంటి వాళ్లు స్త్రీ పాత్రలు పోషించడంలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఇంకా చింతా కృష్ణమూర్తి లాంటి గురువులు వేల మందికి ఈ విద్యను నేర్పి ఈ సంప్రదాయం ఆగిపోకుండా చూసుకున్నారు. నిజం చెప్పాలంటే వీళ్లందరి కష్టం వల్లే ఈరోజు మనం కూచిపూడి గురించి ఇంత గొప్పగా మాట్లాడుకోగలుగుతున్నాం. సరే, మన ప్రయాణంలో చివరి ఘట్టానికొచ్చేశాం. ఇవన్నీ తెలుసుకున్నాం కదా. మరి ఫైనల్గా కూచిపూడి మనకిచ్చిన వారసత్వమేంటి?
దాని ఇంపార్టెన్స్ ఏంటి? కూచిపూడి అంటే కేవలం ఒక ఆర్ట్ ఫామ్ కాదు, అదొక ప్రార్థన, భక్తి, కళ, ఈ రెండింటి యొక్క ఒక పవర్ఫుల్ కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ కళ అనేది దేవుణ్ణి చేరుకోవడానికి ఒక దారి. అందుకే చూడండి, ఇది కేవలం ఒక పర్ఫార్మెన్స్లా ఉండిపోదు, చూసిన వాళ్లకి ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్గా గుర్తుండిపోతుంది. అయితే ఈ కూచిపూడి కథ మనందరికీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేస్తుంది. సంప్రదాయమంటే ఎక్కడో ఆగిపోయిన నీరు కాదు, అది ఎప్పుడూ ప్రవహించే నదిలాంటిది. మరి ఆలోచించండి, ఇంత ఫాస్ట్గా మారుతున్న ఈ మోడర్న్ ప్రపంచంలో మన లైఫ్ స్టైల్స్లో కూచిపూడి లాంటి ప్రాచీన కళలు తమని తాము ఎలా కాపాడుకుంటాయి, నెక్స్ట్ జనరేషన్ని ఎలా అట్రాక్ట్ చేస్తాయి? ఈ ఒక్క ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.